ఆరోగ్య ప్రియులకు నమస్కారం. నేను డాక్టర్ వర్ధన్, ఫౌండర్ అండ్ చీఫ్ ఫిజిషియన్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ అండ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్స్. ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో వినబడే సమస్య గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఇంట్లో అన్నాను కాబట్టి ఈ పాటికే సమస్య ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి, జుట్టు రాలడం. మనం ప్రతిరోజు తలను దువ్వినప్పుడు దువ్వెన నుండి కొన్ని వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఇది మన శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. కాకపోతే జుట్టు రాలినప్పుడు అందులో 100 కంటే ఎక్కువ తంతువులు ఉంటే మాత్రం అది జుట్టు రాలడం సమస్యగా పరిగణించవచ్చు. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే విషయానికి వస్తే ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏమిటో తెలుసుకునే ముందు ఈ సమస్యకు గల కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. జుట్టు రాలడం సమస్యకి అనేక రకములైన కారణాలు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనవి పోషకాహారం తీసుకోకపోవడం లేదా జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, అనారోగ్యకరమైన జీవన శైలి అంటే ఇష్టానుసారంగా జీవించడం, అందులో ముఖ్యంగా అర్ధరాత్రి వరకు మేలుకువగా ఉండడం, ఎక్కువసేపు స్క్రీన్ ని చూడడం, ఒత్తిడి, ఆందోళన మరియు సరిపడా విశ్రాంతి తీసుకోకపోవడం మరియు వాతావరణ కాలుష్యం వంటి కారకాలన్నీ జుట్టు రాలటం సమస్యకి దారితీస్తాయి. ఆయుర్వేదం ప్రకారం జుట్టు యొక్క ఆకృతి అనేది దాని నిర్మాణంలో ఏర్పడే అసమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన శరీర దోషం యొక్క స్వభావం, సమతుల్యత మరియు అసమతుల్యతను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకి మీకు వాత దోషంలో అసమతుల్యత ఉంటే మీ జుట్టు చాలా పొడిగా, గజిబిజిగా మరియు పెలుసుగా మారే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ మీకు పిత్త దోషంలో అసమతుల్యత ఏర్పడితే జుట్టు రాలడం మరియు సన్నబడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే తల మీద ఉత్పన్నమయ్యే వేడి వల్ల కూడా జుట్టు రంగు మారవచ్చు. ఇక మూడవది కఫదోషం. ఈ కఫదోషం యొక్క లక్షణాలు అసమతుల్యమైనప్పుడు జుట్టు అధికంగా జిడ్డుగా మారుతుంది. ఇది స్కాల్ప్ లోని హెయిర్ ఫాలికల్స్ మూసుకుపోవడానికి దారితీస్తుంది, తద్వారా జుట్టు రాలడానికి దారితీస్తుంది. చూసారుగా, జుట్టు రాలడం సమస్యకు గల కారణాలు. ఆలస్యం చేయకుండా వీటికి ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం. జుట్టు పెరగడానికి మరియు జుట్టు రాలడం సమస్యను అధిగమించడానికి ఉపయోగపడే చికిత్సలలో శిరోధార ఒకటి. శిరో అనేది శిరస్సును మరియు ధార ప్రవాహాన్ని సూచిస్తుంది. శిరోధార చికిత్స సమయంలో వెచ్చని నూనెలు తలపై పోసి మసాజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలకుండా ఉండటానికి అందించే అత్యంత ప్రభావమైన ఆయుర్వేద నివారణలలో ఇది కూడా ఒకటి. శిరోధారను క్రమంగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలోని దోషాలను సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా ఇది జుట్టు రాలడాన్ని నయం చేయడంలో ప్రభావవంతంగా సహాయపడుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా జుట్టును మృదువుగా చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. రెండవది శిరో అభ్యంగ. శిరో అభ్యంగ అనేది 2 పదాలను కలిగి ఉన్న సంస్కృత పదం. సంస్కృతంలో శిరో అంటే తల అనే అర్థం మరియు అభ్యంగ అంటే మసాజ్ లేదా మర్దన అని అర్థం. శిరో అభ్యంగ అంటే ఆయుర్వేద మూలికా నూనెలను ఉపయోగించి తల, మెడ మరియు భుజాలను మర్దన చేయడం. శిరో అభ్యంగ ప్రక్రియలో మర్దన చేయడానికి భృంగామలకాది తైలం, కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె మరియు నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. భృంగామలకాది తైలం అనేది ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన ఔషధ నూనె. శిరో అభ్యంగ జుట్టు మూలాలకు మరియు తలకు పోషణను అందిస్తుంది. అలాగే స్కాల్ప్ వేడెక్కడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు నెరిసిపోకుండా ఉండడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మన ఇంద్రియ అవయవాలకు పోషణను అందిస్తుంది. దీని ఫలితంగా తలను చల్లగా ఉంచడమే కాకుండా హెయిర్ ఫాలికల్స్ ని కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఆయుర్వేద నివారణ నరాల చివరలకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు రాలడం సమస్యను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా సహజంగా జుట్టు పెరగడానికి ఉపయోగపడే నివారణలలో శిరోలేప ఆర్ హెయిర్ ప్యాక్ కూడా ఒకటి. శిరోలేప అనేది తలపై చేసే ఒక ప్రత్యేకమైన చికిత్స. ఈ చికిత్సలో భాగంగా వివిధ మూలికలు మరియు పొడులు వీటన్నిటిని పేస్ట్ గా చేసి తలకు పట్టిస్తుంటాము. శిరోలేపను సహజంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దాని కొరకు కొన్ని మెంతి గింజలను ఉడికించిన బియ్యం నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నానబెట్టిన గింజలను గ్రైండ్ చేసి ఆ పొడిని పెరుగు లేదా
పెరుగుతో కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ మొత్తం స్కాల్ప్ కి అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గించడానికి మరియు మెరుగైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా కూడా మారతాయి. అంతేకాదండి, ఈ ఆయుర్వేద మూలికలు తలనొప్పిని నయం చేయడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇక చివరగా నస్యకర్మ. నస్య అనేది పంచకర్మలలో ఒక భాగం. నస్యం అంటే నాసికా రంధ్రాల ద్వారా ఔషధాన్ని చొప్పించడం. కేశాల ఆరోగ్యంపై అద్భుతమైన ఫలితాన్ని చూపే చికిత్సల్లో నస్యకర్మ చికిత్స కూడా ఒకటి. నస్యంలో ఉపయోగించే ఔషధ తైలాలు స్కాల్ప్ మరియు హెయిర్ ఫాలికల్స్ కు పోషణను అందించి జుట్టు పెరగడానికి మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మంచి ఫలితాన్ని అందిస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవే కాకుండా ఆయుర్వేదం ప్రకారం కొన్ని రెమెడీస్ కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండడం అనే విషయానికి వస్తే సహజంగా మెరుగైన ఫలితాన్ని పొందడం కొరకు ఆయుర్వేదం కీలకం. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలను ఉపయోగించి కూడా ఆరోగ్యకరమైన జుట్టుని పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఉసిరి, దీన్నే ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది అధికమైనటువంటి విటమిన్ సి కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. ఉసిరి హెయిర్ ఫాలికల్స్ కు పోషణనిస్తుంది, మూలాలను బలపరుస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు సంరక్షణ కొరకు మీ దినచర్యలో ఉసిరిని ఎలా చేర్చుకోవాలి అనే విషయానికి వస్తే ఉసిరిని అలాగే తినవచ్చు లేదా ఎండిన తర్వాత పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఉసిరికాయను నూనె రూపంలో కూడా వినియోగించవచ్చు. ఉసిరి నూనెను తలకు అప్లై చేసి వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది మరియు జుట్టు కుదుళ్లను పోషణను అందించడంలో కూడా చక్కగా సహాయపడుతుంది. జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించే అద్భుతమైన సామర్థ్యం కలిగిన మూలికలలో భృంగరాజ్ ప్రసిద్ధిగాంచినది. ఇది తరచుగా మూలికల రాజుగా ప్రశంసించబడుతుంది. భృంగరాజ్ హెయిర్ ఫాలికల్స్ ను ప్రేరేపిస్తుంది, జుట్టు నెరవడాన్ని నివారిస్తుంది మరియు తలకు పోషణను కూడా అందిస్తుంది. భృంగరాజ్ ను ఎలా వినియోగించాలి అనే విషయానికి వస్తే ఆయుర్వేద దుకాణాలలో లేదా ఆన్లైన్ లో సులభంగా లభించే భృంగరాజ్ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెను తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. అలాగే ప్రత్యామ్నాయంగా భృంగరాజ్ పొడిని నీరు లేదా పెరుగుతో కలిపి హెయిర్ ప్యాక్ లా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను మీ తలకు మరియు జుట్టుకు అప్లై చేసి సుమారు ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేయవచ్చు. ఇక చివరగా బ్రాహ్మి, దీన్నే గోటుకోలా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మూలిక విశ్రాంతిని కలిగించి మరియు పునరుజ్జీవన ప్రభావాలను అందించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలలో ఒకటి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, ముఖ్యంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ అద్భుతమైన ఫలితాలను పొందడానికి తలకు బ్రాహ్మి ఆయిల్ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. అలాగే తలంటుకునే ముందు జుట్టుకు కొన్ని గంటలు లేదా రాత్రిపూట కూడా ఈ నూనెను తలకు పట్టించవచ్చు. ప్రత్యామ్నాయంగా బ్రాహ్మి పౌడర్ ను నీరు లేదా అలోవెరా జెల్ తో కలిపి హెయిర్ మాస్క్ ని తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను తలకు మరియు జుట్టుకు అప్లై చేసి సుమారు అరగంట పాటు అలాగే ఉంచి కడిగేయవచ్చు. చూసారుగా, జుట్టు పెరగడానికి మరియు రాలడాన్ని ఆపడానికి ఉపయోగపడే ఆయుర్వేద నివారణలు కెమికల్స్ తో నిండిన ట్రీట్మెంట్స్ ను వేలకు వేలు ఖర్చు పెట్టి వినియోగించడం కంటే ఇలా సహజంగా ఆయుర్వేద నివారణలను లేదా చికిత్సను వినియోగించడం చాలా శ్రేయస్కరం కూడా. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నివారణలు లేదా చికిత్సలు కేవలం నైపుణ్యం కలిగిన ఆయుర్వేద నిపుణులను సంప్రదించి మాత్రమే ఉపయోగించాలి. అటువంటి నైపుణ్యం మరియు అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్లను కలిగి గత 25 ఏళ్లుగా సేవలను అందించడం వర్ధన ఆయుర్వేద ప్రత్యేకం. ఒకవేళ మీరు కూడా ఈ సేవలను మరియు మెరుగైన ఫలితాలను పొందాలనుకుంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.